గవర్నమెంట్ జీవోలు స్పష్టంగా చదవాలి. ఈ డబ్బాలలో ఏముంటుందంటే ఈ పెరిగిన జీతం ఎవరికి అంటే ఇగో ఈ ఫలానా జీవోకి సంబంధించిన వాళ్ళకు మాత్రమే అని చెప్పి ఆ పక్క డబ్బాలు ఉంటాయి. ఆడ చదవాలి ఇక మనం ఏంటంటే ఇది పెరిగిందా, నాకు పెరిగింది నాకు పెరిగింది నాకు పెరిగింది. ఇక ఒక ఫలానా పెద్ద మనిషి అంటాడు, ఆయన ఎర్రగండ కప్పుకొని తిరిగిండు, ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అని చెప్పుకొని చాలా పైసలు దండుకున్నాడు, అది వేరే ముచ్చట. అయితే ఇక్కడ మీ అందరికి తెలియాల్సింది ఏంటంటే 1195 జీవో ప్రకారం 8,000 మందికి 10,000 జీతం పెరుగుతుందని చెప్పి 2018 నుండి 1195 జీవో ఇంప్లిమెంటేషన్ అవుతుందని చెప్పేసి మనిషికి 10 లక్షల జీతం పడుతుందని చెప్పేసి వాళ్ళ దగ్గర 1000 రూపాయలు వసూలు 10 లక్షలు. అరే ఉన్న జీతం ఇంతలేరా బాబు అంటే ఒక నిన్నెచ్చే ఉద్యోగస్తుడికి 10 సంవత్సరాల అంటే పెండింగ్ ఉన్న జీతాలను ఏడికెళ్ళేస్తుంది గవర్నమెంట్ అంటే ఎంత బడ్జెట్ కావాలి? కాళేశ్వరం ప్రాజెక్ట్ కంటే ఎక్కువ బడ్జెట్ అవుతుంది ఎన్హెచ్ఎం ఎంప్లాయీకి. ఒక్క ఎంప్లాయీకి 10 లక్షల బడ్జెట్ ఎక్కడికి వెళ్ళి ఇస్తారా? మరి అది ఎవరు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు? మళ్ళీ అదే ఎన్ఎంసీ చంపుతారు. ఎందుకు? మీరు జీవోలు. రెండో విషయం ఏంటంటే ఇంత ట్రాన్స్పరెన్సీగా ఏ సంఘం కూడా ఏ నాయకులు కూడా మీకు చెప్పలేదు. ఏంటంటే ఒక్కడు పోతాడు, వాడు నేను రాష్ట్ర కార్యదర్శి అంటున్నాడు, లేకపోతే ప్రెసిడెంట్ అంటాడు, వాడు పోతాడు, వాడు పోయాడు కూర్చుంటాడు, ఇద్దరు ఏడమ్స్ పట్టుకొని పోతారు, ఇద్దరు ల్యాండ్ టెక్నీషియన్ పట్టుకొని పోతారు, ఇంకో ఎల్ఎల్ఎస్పీలు పట్టుకొని పోతారు, ఇంకో వాళ్ళు పట్టుకొని పోతారు, వాళ్ళు బయట ఉంటారు. లోపలికి పోయి వీడు ఏం మాట్లాడుకుంటాడు తెలుసా? జీతాలు ఎప్పుడవుతాయి సార్? జీతంలో ఫండ్ లేదు సార్. మరి ఫండ్ లేనప్పుడు ఎట్లా అనగానే నీకు ఏం కావాలి చెప్పు అంటే నాకు ఇది పలానా పైరవి కావాలి సార్ అని వాడు లోపల పోయి పైరవి చేసుకొని వస్తాడు. కానీ మనకేం చెప్తాడు? అయిపోయింది, మన జీతాలు పడతాయి, ఈడేదో పట్టలు కొడితే పైసలు పడ్డాడు, జీతం వాడే వేయించినట్టు మాట్లాడతాడు, మీ దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు 500 వసూలు. సో ఇలాంటిది కాకుండా ఉండడానికి జేఏసీ ఇది నేను ఈ ఒక్కరోజు రెండు రోజుల కల కాదు, ఈ జేఏసీ పెట్టడానికి గల కారణం ఏంటంటే నేను 2022లో జాయిన్ అయినా. మీకంటే చాలా చిన్నవాడిని, బచ్చగాని, తెలంగాణలో మాట్లాడుతాను. నేను లాంగ్వేజ్ నేను డాక్టర్ అయినా, నేను తెలంగాణ లాంగ్వేజ్ పక్క లాంగ్వేజ్లో మాట్లాడు బచ్చగాని. 2022లో జాయిన్ అయినాక నేను ఫస్ట్ చేసిన పని ఏంటి తెలుసా? అసలు రాష్ట్రంలో 16,000 నుండి 15,500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వీళ్ళ జీవోలు ఏంటి, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వీళ్ళ క్యాడర్స్ ఏంటి, వీళ్ళ సమస్యలు ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈడ కూడా ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ ఉంటారు కదా, వీళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళకు ఒక గ్రూప్ క్రియేట్ చేసినాం. ఇదే విధంగా మహారాష్ట్ర, అదేవిధంగా పంజాబ్, జమ్మూ కాశ్మీర్, వివిధ రాష్ట్రాల గ్రూపులు నేనే క్రియేట్ చేసి ఆ గ్రూపులలో కూడా నేను ఉన్నా. మీకు తెలియదు ఏంటంటే 2023లోనే జాతీయ స్థాయిలో జేఏసీ క్రియేట్ చేసిన, కానీ రాష్ట్రంలో నేను క్రియేట్ చేయలేకపోయినా. ఎందుకంటే ఎర్ర జెండా ఉండడం వల్ల. వాళ్ళు చేసిన దానికి నేను 100% వాళ్ళకి ఏకీభవిస్తే అప్పుడున్న సమస్యల పైన వాళ్ళు చేశారు, పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్గా చేసిరు. మీరు హ్యాపీ అయిన రావచ్చు, అది మీ పర్సనల్, వాళ్ళ పర్సనల్. కానీ రాష్ట్రంలో గత 4 నెలల్లో అతిపెద్ద పండుగలను దసరాకి, దీపావళి పండుగకి శాలరీస్ లేకుంటే ఇంకా మనం ఆల్రెడీ సమ్మెకు నోటీస్ ఇచ్చినాం, పేపర్లు ఇచ్చేసినాం, అన్ని ఇచ్చేసినాం, మనం సమ్మెకు రెడీగా ఉన్నాం. అప్పుడు వీళ్ళు పోయి 2-3 పోయి అది ఇంతకుముందు మన సమ్మన్న చెప్పినట్టు నాకు కడుపు నొప్పి వస్తే నేను గోలేసుకుంటే మంచిగా అవుతుంది, కానీ మీ మహబాద్ జిల్లా ప్రెసిడెంట్ గారు వేసుకుంటే నాకు కడుపు నొప్పి తగ్గుతుందా? తగ్గదు కదా. మరి మన ఎన్హెచ్ఎం డిపార్ట్మెంట్కి ఎవరు ప్రెసిడెంట్ ఉన్నాడు? మనకు సంబంధం లేనివాడు ప్రెసిడెంట్ ఉన్నాడు. మరి మన సమస్యలు వాడికి అర్థమవుతుంది, వాడే తీసుకుపోతాడు. సో ఇవన్నీ క్రోడీకరించి, సమీకరించి, ఇవన్నీ ఆలోచించి మనం జేఏసీ స్థాపించుకున్నాం. ఫుల్ ఫ్లెడ్జ్గా నా స్థాయికి మించి నేను చేయలేకపోతున్నా కాబట్టి నాకు చాలా మంచి టీం దొరికింది. భరత్ సార్ కానీ, రుమ్మూడి అన్న కానీ, ప్రవీణ్ అన్న, పాషాబాయ్, నవీన్ సార్, నరేష్ అన్న కానీ, వాళ్ళు లేరు. అయినా వాళ్ళ పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పేరు మర్చిపోలేకపోతుంది. నిద్రలో కూడా నా భార్య అప్పుడప్పుడు లేదు ఫోన్ మాట్లాడతారా అని అంటున్నారు. సో వాళ్ళందరితో స్టేట్ లెవెల్లో 5,000 మందితో ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తున్నాం. అలాగే ప్రతి జిల్లాకు ఒక గ్రూప్ ఉంది. మళ్ళీ 33 జిల్లాలకు 33 గ్రూపులు ఉన్నాయి. అలాగే మళ్ళీ కోర్ కమిటీ గ్రూప్ అని, కోఆర్డినేటర్స్ గ్రూప్ అని, ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఒక మంచి పాయింట్ చెప్పాలనుకుంటున్నా. ఫర్గెట్ ద పాస్ట్. గతాన్ని మర్చిపో, ఏం జరిగిందో మర్చిపో.
అది మంచి కానీ చెడు కానీ డూ ద బెస్ట్. మనం ఏం చేయగలుగుతామో ద బెస్ట్ చేద్దాం. నేను ఇక్కడ 10 మంది ఉండని వాళ్ళతో మాట్లాడతాను. డూ ద బెస్ట్, మంచి ఎంత వీలైతే అంత చేద్దాం. లీవ్ ద రెస్ట్, ఇక దేవుడికి వదిలేద్దాం, ఇక దేవుడు చూసుకుంటాడు. మనం చేయకుండా మనం అడగకుండా ఎవడేం చేయడు. ఫర్గెట్ ద పాస్ట్, డూ ద బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్. ఆ ప్రభుత్వానికే వదిలేద్దాం, ఆ దేవుడికే వదిలేద్దాం. కానీ మనం చేయాల్సిన మన బాధ్యత ఏంటంటే మనం తెలుసుకోవాలి, మన హక్కులు తెలుసుకోవాలి, మన హక్కుల కోసం పోరాడాలి, కొట్లాడాలి, ఇవన్నీ చేయాలి. అలానే గత 3 నెలలుగా మనం చేసిన కార్యాచరణ అంతా ఇంత కాదు. చాలామంది అనుకుంటారు మహేందర్ సార్ ఒంటెత్తిపోకూడబోతున్నాడు అంటే నేను ఒక్క నిర్ణయం కాదండి. ప్రతి ఎన్హెచ్ఎం ఎంప్లాయీ యొక్క కళ, ప్రతి ఎన్హెచ్ఎం యొక్క ఎంప్లాయీ యొక్క ఆకాంక్ష, అదన్నీ పేపర్ మీద పెట్టడానికి నాకు ఒక మంచి కమిటీ ఉన్నది. కోర్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, కోఆర్డినేటర్స్ ఉన్నారు. ప్రతి జిల్లాకు 4 చొప్పున. ఒక ఎద్దు పని చేయకపోతే ఎట్లయితే పొడిస్తే పనిచేస్తుందో అట్లా పొడుస్తున్నా. పొద్దున 5 గంటలకు 4 గంటలకు లేస్తే రాత్రి 12 గంటల వరకు పొడుస్తూనే ఉన్నా. అట్లా పొడుస్తున్నా కాబట్టి ఇప్పటికి ఈ స్టేజ్లో కనీసం ఒక 100 మంది అని ఇక్కడ ఉన్నారు. సో ఇది మర్చిపోకండి. మన ఎన్హెచ్ఎం తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ చేయని కార్యాచరణ ఇప్పుడు వస్తున్నది. ఎన్హెచ్ఎం ఉద్యోగి సమస్య అసెంబ్లీ జరుగుతున్నప్పుడు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఒక ఎంప్లాయీని ఎంటర్ కానివ్వరు. ఆ సిచ్యువేషన్లో ఎన్హెచ్ఎం ఎంప్లాయీ యొక్క సమస్యలు నేను తీసుకుపోయినా. అది చాలా గొప్ప విషయం. మొట్టమొదటిసారిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కలిస్తే 10 మందికి తిండి మానేసి ఆఖరికి మీతో చెప్పొచ్చలేదు, ఇది వస్తే కూడా పనిచేసి. ఎందుకు తెలుసా? ఎవడన్నా పోతే ఎవడన్నా మిస్ అవుతాడేమో అని. అలాంటి సిచ్యువేషన్ ఉండే మాకప్పుడు. మా సమస్య, ఎన్హెచ్ఎం ఉద్యోగి సమస్య అసెంబ్లీలో వినబడాలి. ఆ రోజు మేము పక్కన కట్టుకున్నాం, దానికి కట్టుబడి ఉన్నాం. దానికోసం మేము అపోజిషన్ పార్టీ లీడర్ అయిన బీజేపీ పార్టీ లీడర్ వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళతో పోయి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఇచ్చినాం. ఏంటి మనం దేంతో ట్రావెల్ చేస్తే మనకు అల్టిమేట్ కావాల్సింది మనకి ఏంటిది? రెగ్యులరైజేషన్. వద్దా? రెగ్యులరైజేషన్ మనకు కావాల్సింది రెగ్యులరైజేషన్. సో టైం తీసుకోను, జస్ట్ 10 నిమిషాలలో కంప్లీట్ చేస్తా. సో మనము ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకమైన అసెంబ్లీలో మనం మాట్లాడించుకున్నాం. దాని తర్వాత ప్రతి ఒక్క ప్రజాప్రతినిధుల ములాఖాత్ అనే కార్యక్రమం పెట్టినాం. ఎవరైనా పెట్టినా ఎప్పుడైనా? మనం ఎందుకు చేస్తున్నాం తెలుసా? పొద్దుగా లేస్తే ఒక 3 నెలల ముందు ఈ సబ్ సెంటర్ ఓపెన్ చేయలేదు, ఈ పిహెచ్సి ఓపెన్ చేయలేదు, ఫలానా డాక్టర్ రాలేదు, ఏఎన్ఎం రాలేదు, ఫలానా ఆరోగ్య కార్యకర్త రాలేదు, ఫలానా డిఎంహెచ్ ఆఫీసర్ ఇట్లా లేట్ వచ్చేను అని పేపర్లలో పడుతుండే. కానీ ఇప్పుడు ఏం పడుతున్నది? తెల్లారు లేస్తే ఎన్హెచ్ఎం అని పడుతుంది. ఎన్హెచ్ఎం అని మాత్రమే పడుతున్నది. వాడు మన గురించి కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఇప్పుడు మనమే వాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే తిరిగి మనమే ప్రతిదాడి చేస్తాం.